హాయ్ అండి. ఎలాగున్నారు అందరూ? అందరూ బాగుండాలని మనసారా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానండి. మనం ఈరోజు ఒక కథలో ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాము. ఆ ప్రతి ఒక్క విషయము మన జీవితానికి ఎంతో అవసరము అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితము మనం వేసే ప్రతి అడుగు దేనికో ఒకదానికి ముడిపడి ఉంటుంది అనేది నా నమ్మకము. ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఇక వీడియోలోకి వెళదామండి. ఒక ఊరిలో నారాయణుడు అనే మంచి పండితుడు ఉండేవారు. ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవారు. సదాచార సంపన్నుడిగా నిష్ఠగనిష్ఠుడిగా అందరి మనసుల్ని గెలిచిన మహాపండితుడు. అతడు పిలిస్తే దేవుడు కూడా పలుకుతాడు అని ఊరంతా చెప్పుకుంటూ ఉంటారు. నారాయణుడు కూడా అంతటి భక్తి శ్రద్ధలు దేవుని పట్ల కలిగి ఉండటం ఎంతో నిరంతరము దైవ నామస్మరణతో తనేంటో తన పూజా పునస్కారాలేంటో అన్నట్లు ఉండేవారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. తనకు కష్టమనిపించినా సుఖమనిపించినా దేవుడితోనే చెప్పుకునేవారు. మొత్తానికి ఊరందరిది ఒక దారి, ఉలిపిరి కట్టది ఒక దారి అన్నట్లు బ్రతుకుతారు ఆ నారాయణ పండితుడు. ఒక్కనాటి ఉదయము ఆ ఊరి పెద్ద మనిషి నారాయణ ఇంటికి వచ్చి తలుపు తట్టారు. ఆ రోజు మౌనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్లు చూశారు. స్వామి, వాతావరణం బాగాలేదు, గాలివాన వచ్చేలా ఉంది, ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతున్నాము కనుక తమరు త్వరగా బట్టలు సర్దుకొని రండి, అందరము సురక్షిత స్థలానికి బయలుదేరుతాము అని ఆ ఊరి పెద్ద మనిషి నారాయణ పండితునితో ఇలా చెప్పారు. చీమ కుట్టినట్లు కూడా చలించలేదు. గోడకు ఉన్న దేవుడి పటాన్ని చూపిస్తూ అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, భయం లేదు అన్నట్లు సైగ చేశారు. ఆ పెద్ద మనిషికి ఏమి చేయాలో అర్థం కాక అక్కడ నుంచి తలగొక్కుంటూ బయటికి వచ్చేశాడు. మిగతా వాళ్ళందరినీ హెచ్చరించడానికి వెళ్ళిపోయారు. అతడెళ్లిన కాసేపటికి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే కుంభవృష్టిగా మారింది. చెరువులు వాగులు నిండి సాగాయి. ఊరి జనము ఎడ్ల బండ్లు కట్టుకుని గుంపులు గుంపులుగా ఊరు వదిలి పారిపోతున్నారు. ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది. నారాయణ స్వామి, వాన పెద్దదైంది, చెరువు కట్టకి గండిపడేలా ఉంది, త్వరగా రండి పోదాం అని అరిచారు ఆ గ్రామస్తులు. పూజలో నిమగ్నమైన నారాయణ పండితుడు సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఓసారి చూసి తిరిగి పూజలో నిమగ్నమయ్యారు. ఎడ్లబండి మీద ఉన్న జనము మరికొంతసేపు నారాయణుని కోసం కేకలు వేసి వరద నీటి ఉత్పత్తి పెరగడముతో అక్కడ నుండి వెళ్లిపోయారు. ఊరంతా ఖాళీ అయిపోయింది. ఊరి బయట చెరువుకు భయపడినట్లుగానే గండిపడింది. నీరు ఒక్కసారిగా ఊర్లోకి ప్రవేశించి ఇండ్లను ముంచెత్తసాగింది. నారాయణను ఇంటిలోకి కూడా నీళ్లు ప్రవేశించి క్రమక్రమంగా పెరిగసాగాయి. అతడు దేవుడి పటం చేత పట్టుకుని 2 అంతస్తులు చేరుకున్నాడు. అక్కడ నిలబడి భగవద్ధ్యానం చేయసాగారు. అక్కడక్కడ చిక్కుకొని ఉన్న జనాల్ని, వీలైతే పశువుల్ని పడవలోకి ఎక్కించి తరలించసాగారు ఊరి పెద్దలు. ఒక పడవ నారాయణుని ఇంటి ముందుగా పోతుంది. వాళ్ళు నారాయణుని చూసి, స్వామి రండి, పడవలో తీసుకుపోతాం అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ పండితుడు అప్పటికీ చలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ నాకేం భయం లేదు అన్నట్లు సైగ చేశాడు. వారికి అతడేమంటున్నారో అర్థం కాలేదు. పడవ పోయింది. వరద పోటెత్తింది. ఊరు మునిగిపోయింది. 2 అంతస్తుల్లోకి కూడా నీళ్లు చొరపడ్డాయి. నారాయణుని పాదాల నుంచి నీళ్లుతో తను నిలవలేక వరద నీటిలో కొట్టుకుపోయారు. అతడు ఊపిరాడగా మరణించాడు. అలా చనిపోయిన నారాయణుని దేవదూతలు పట్టుకుపోయారు. భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణునకు తాను చనిపోయిన సంగతి అర్థమైంది. తీవ్రమైన దుఃఖంతో పాటు దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతన్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసునంతా వెళ్ళగక్కుతూ, దేవుడా, నీవే దిక్కని నమ్మితినే, ఆపద నుండి కాపాడుతావని అనుకుంటేనే, కీర్తించానే, కనీసం నువ్వేం చేశావు, నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్లు చివరికి దిక్కు మొక్కు లేకుండా చావాల్సి వచ్చిందే. భక్తుడి పట్ల దేవుడిగా నీకున్న బాధ్యత ఇదేనా అని విష్ణుని నిలదీయసాగాడు నారాయణుడు. నారాయణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి, నువ్వెలా చనిపోయావు? నిన్ను రక్షించటానికి నేను 3 సార్లు వచ్చాను కదా అని చెప్పాడు ఆ విష్ణుమూర్తి. అమాయకంగా 3 అవకాశాలేమిటి అన్నాడు దేవుడు. మూర్ఖుడా, నా భక్తుడివనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు 3 అవకాశాలు ఇచ్చాను. ఒక్కసారి ఆ ఊరి పెద్ద మనిషిగా నిన్ను పిలిచాను, రెండోసారి ఎడ్లబండి పంపించాను, మూడోసారి పడవను పంపించాను. అయినా అవేమీ నువ్వు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకుని శంకు చక్రాలు పట్టుకుని గుర్రం ఎక్కి రాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశము దైవత్వమే అని గ్రహించాలి అంటూ తల వాచేటట్లు చివాట్లు పెట్టాడు ఆ దేవుడు నారాయణుడు. అప్పుడు నారాయణ సిగ్గుతో తలదించుకొని, అయ్యో, నా చేతులారా నేనే ఇలా చేసుకున్నానా అనుకున్నాడు.
మనం ఇందులో తెలుసుకోవలసినది ఏమిటి? మనము దేవుణ్ణి ప్రార్థిస్తాము. కానీ దేవుడే సాక్షాత్కారంగా మన ముందు నిలబడి మనం సహాయం చేస్తాడు అని మనము అనుకోకూడదు. ఎందుకంటే మనలాంటి మనిషి రూపంలోనే మనకు సహాయం చేయిస్తాడు. మనము వేరే వాళ్ళ దగ్గర సహాయం తీసుకోవటం ఎందుకు? నాకు ఆ దేవుడే సహాయం చేస్తాడు కదా అని మనము అనుకోకూడదు. ఎందుకంటే మనకి వేరే వాళ్ళ రూపంలోనే ఆ దేవుడు సహాయం చేయటానికి వస్తున్నాడు కాబట్టి మనకి ఎవరైతే సహాయం చేస్తారో వారిలోనే ఆ శ్రీమన్నారాయణను చూసుకోవాలనేదే ఈ నా ఉద్దేశము. జై శ్రీమన్నారాయణ.